హాయ్ ఫ్రెండ్స్, చికెన్ మసాలా ఫ్రై ఎలా చేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తయారు చేసే విధానం: ముందుగా కేజీ చికెన్ తీసుకొని 2 సార్లు కడిగి, మూడోసారి నిమ్మరసం పసుపు వేసి కడిగితే నీసువాసన రాదు. ఇలా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన మసాలా: చిన్న అల్లం కొమ్ము, కొన్ని ఎల్లుల్లిపాయ రెమ్మలు, 2 యాలకులు, 4 లవంగాలు, కొన్ని గసగసాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, 3 తరిగిన ఉల్లిపాయలు, 3 టమాటాలు వేసి ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, చీల్చిన 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి చిట్టపట్లు ఆడాక శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని స్టవ్ ఐపీఎంలో పెట్టి ఇలా 5 నిమిషాల పాటు కలుపుతూ ఏగనివ్వాలి. అప్పుడు నీరు అంతా సపరేట్ అవుతుంది. ఇలా నీరు సపరేట్ అయ్యాక మళ్ళీ స్టవ్ 10 నిమిషాల పాటు పెట్టుకొని చికెన్ 10 నిమిషాలు అంతా వేగిన తర్వాత నీరు సపరేట్ అవుతుంది. ఉన్న నీరు సపరేట్ అయ్యాక దానికి సరిపడ కారం, ఉప్పు, మసాలా వేసుకొని మసాలా అంతా చికెన్ పట్టేలా కలుపుకొని పచ్చివాసన లేకుండా చూసుకోవాలి. ఇదంతా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చికెన్ మసాలా ఫ్రై రెడీ.